ఓకే. రైతు సోదరులకు నమస్కారం అండి. ఈరోజు మనం గద్వాల డిస్టిక్లోని కురవపల్లి గ్రామంలో, ఏం పేరు స్వామి నీ పేరు, విజయ్ గారి పొలంలో మన 4902 ఫీల్డ్ చూడటానికి సార్ వచ్చి ఉన్నారు. ఒకసారి కాయలైతే తెంపున్నారు. తెంపిన తర్వాత కళ్ళం దగ్గరకు వచ్చాము. కళ్ళంలో ఉన్న ఫీల్డ్ మనం చూస్తున్నాం ప్రజెంట్ అయితే. ఒకసారి రైతు మాటల్లో 4902 ఎట్లా ఉంది ఏంటి అనేది ఒకసారి రైతు మాటల్లో విందాం. సార్, మీరు నవధాన్య కంపెనీ వాళ్ళు 4902 అనే నెంబర్ గల వెరైటీ వేశారు. ఎట్లా ఉంది ఏంటి పరిస్థితి? వెరైటీ అయితే నెంబర్ 1గా ఉంది. మిగతా కంపెనీలతో పోల్చుకుంటే మన వెరైటీ చాలా బాగుంది అంటున్నారు. ఇవైతే దాంట్లోయే. ఎట్లా మీకు కాయ సైజు కానీ కాపు కానీ ఎట్లా ఉంది? కాపు బాగుంది, సైజు బాగుంది, కానీ మనం ఎక్కడ చూసినా కానీ మచ్చకాయలు లేవు. ఒకసారి మచ్చలు కూడా చూసినట్లయితే మచ్చ కూడా కనబడట్లేదు. ఎక్కడ కూడా చూడండి, ఈ రకానికి వచ్చి ఎక్కువ మచ్చ ఉంటుంది కానీ మచ్చ అయితే లేదు. రైతు అయితే చాలా హ్యాపీగా ఉన్నారు. కాయలు చూడండి, ఒకసారి చూసినట్లయితే మచ్చ ఎక్కడ కనబడట్లేదు. చాలా బాగుంది వెరైటీ కూడా. ఇప్పుడు వచ్చే ప్రజెంట్ రేట్ వచ్చేసరికి 23,000కి కాయలు అడిగి వెళ్ళారంట, కానీ ఇంకా రేట్ వచ్చిద్దామని కాయలు ఆపారు. ఒకసారి డిస్ట్రిబ్యూటర్ గారు లక్ష్మీనారాయణ గారు కూడా వచ్చారు. ఒకసారి ఆయన మాటల్లో చూద్దాం. విజయ్ అన్న, మీరు ఎన్ని ఎకరాలు వేసినారు? 2 ఎకరాలు. ఎన్ని ప్యాకులు వేసుకున్నారు? 38 ప్యాకెట్లు. 38. ఏ షాప్ నుంచి తీసుకొస్తున్నారు? ఎక్కడ తెచ్చినారు? ఐజల్ షాప్ నుంచి విత్తనాలు తీసుకొచ్చారు. ప్రతి సంవత్సరం మీరు ఎన్ని ఎకరాలు వేస్తుంటారు బాలగారం? ప్రతి సంవత్సరం మినిమం అయితే ఒక 7-8 ఎకరాలు వేసుకుని ఈత వచ్చేదానికి కొంచెం ఈసారి తక్కువ వేసారు. రేట్లు తక్కువ ఉన్నదానికి ఈత వేసుకున్నారు. నెక్స్ట్కి ఎన్ని ఎకరాలు 10 ఎకరాలు వేస్తారు. ఏది వేస్తారు? నవధాన్యం. ఈ రకం మీరు ఎలా చూసి వేస్తారు? ఇది విజయ్ చేసినప్పుడు ఫీల్డ్ పెట్టినప్పుడు చూసి వేసింది. మీరు గత నుంచి వేస్తున్నారు, మీకు అనుభవం ఉంది. ఎన్ని సంవత్సరాల నుంచి అనుభవం ఉంది మిరపలో? 15 నుంచి వేస్తున్నారు బేడగ రకంలో. ఆ బేడగ రకాల కన్నా ఇది నవధాన్య కంపెనీ 4902 బేడగ రకం అనేది ఎలా ఉంది నీకు? బాగుంది, కానీ ఏ విధంగా తెగుళ్ళకు కానీ తెల్లకాయ కానీ మచ్చకాయ కానీ ఏం లేదు. వేరే కంపెనీల కన్నా ఈ కంపెనీ మంచిగా ఉంది. ఇప్పుడు ఇది ఎన్ని కింటాలు అవుతుంది అనుకుంటున్నారు మీరు? 11 కింటాలు. 11 నుంచి 12 కింటాలు. ఆ 10, 11, 12 కింటాలలో తాలుగా ఎంత వచ్చింది మీకు డేట్కి? అర్ధ కింటనే. అది కూడా మంచిదంట. దాదాపు అంటే 11 నుంచి 12 కింటాలు అవుతుంది కదా. ఎన్ని కేజీలు అవుతుంది తాలుగా? 25-30 కింటాలు. మంచిది అంటారు కదా అంటారు. మీతో పాటు తోటి రైతులకు వేపిస్తారా? అడుగుతున్నారా ఆ రకం అని చెప్పినావు. నెక్స్ట్ ఇయర్కి ఎన్ని ఎకరాలు వేయగలుగుతాను? 10 ఎకరాలు కన్ఫామ్ వేస్తాం. కన్ఫామ్. ఓకే, థ్యాంక్ యూ. ఓకేనండి, రైతు మాటల్లో చూసినా డిస్ట్రిబ్యూటర్ గారి మాటల్లో చూసినా పంట అయితే చాలా బాగుంది. ఇంత వాతావరణంలో కూడా నల్లికి తట్టుకొని వెరైటీ చాలా బాగుంది. కోసి ఎండిన తర్వాత కూడా కాయలు ఏరితే పక్క కంపెనీలతో పోల్చుకుంటే తాలు శాతం చాలా తక్కువ వచ్చింది. 12 క్వింటాల కాయలు అయితే ఒక 25 కేజీలు మాత్రమే తాలు వచ్చిందని చెబుతున్నారు. తాలు విషయంలో కూడా చాలా జాగ్రత్తగానే మెయింటైన్ చేశారు. మీరు కింద నుంచే మచ్చలేదు కాబట్టి తాలు రాలేదు. అసలు కాయకు అనేది మచ్చలేదు, తెగులు లేదు. చాలా నెంబర్ 1 వెరైటీ అంటారు. మరి మీ చుట్టుపక్కల ఉన్న విలేజ్లలో ఉన్న రైతులకు కానీ మీరు కానీ చెప్పి మరి 10 మందికి వేసుకునే వెరైటీ అనేది మరి సపోర్ట్ చేసి నెక్స్ట్ కూడా ఈ 10 కేజీలతో పాటు ఇంకో 10 కేజీలు కూడా మనం పెంచుకొని మీతో పాటు ఇంకో 100 మంది రైతులకు చెప్పాలని మా కోరిక. మరి వెరైటీ మీకు నచ్చింది కాబట్టి మీరు మార్కెట్లో చెప్పాలి. కాయ ఉంది కాదు, ఏ కంపెనీ ఇది? నవధాన్య కంపెనీ వారి 4902. ఇప్పుడు చెట్టు ఉంది కదా నీ చేనులో, ఎన్ని ఫీట్లు వచ్చింది? 4 ఫీట్లు వచ్చిందా? 4 నుంచి 5 ఫీట్లు కూడా చాలా హైట్ పెరిగింది. నా నడుముల దాకా వచ్చిందని చెప్తున్నారు రైతు అయితే. తర్వాత నెక్స్ట్ రైతు మాటల్లో ఫీల్డ్లోకి కూడా వెళ్దాము. తర్వాత తోట కూడా చూపిస్తామండి. ఓకే, నమస్కారం.